రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. విజయవాడలోని స్వర హాస్పిటల్ అక్రమాలను అయితే అరికట్టాలంటూ ఓ బాధితుడు బీఆర్కే న్యూస్ ఛానల్ ఆశ్రయించారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కాజేశారని నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ కూడా హాస్పిటల్ ఎదుట ఆందోళన కూడా దిగాడు ఆ వ్యక్తి. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆరోపించాడు. కనీసం కేసు కూడా తీసుకోవడం లేదని బీఆర్కే న్యూస్ ఛానల్ తో వాపోయాడు. స్వర హాస్పిటల్ యాజమాన్యం తమ పలుకుబడితో అధికారులను మేనేజ్ చేస్తుంది అంటూ కూడా బాధితుడు విలపిస్తున్నాడు. హాస్పిటల్ యాజమాన్యం అక్రమంగా కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నట్లు బాధితుడైతే ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అంతేకాక కుట్ర వైపు కూడా బయటపడకుండా తనను తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి సొంత ఊరుకు దూరం చేశారంటూ కూడా బాధను వ్యక్తం చేశాడు ఆ వ్యక్తి. హాస్పిటల్ యాజమాన్యం పలుకుబడితో పోలీస్ హెల్త్ డిపార్ట్మెంట్ ను కూడా మేనేజ్ చేస్తున్నారంటూ కూడా తెలిపాడు. తనకు న్యాయం చేయాలంటూ స్వర హాస్పిటల్ కుట్రలకు బయట పెట్టాలని బీఆర్కే న్యూస్ ఛానల్ ను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. మన అందేశ్ గారు డాక్టర్ ఆపరేషన్ చేసింది. యాక్చువల్గా స్వర హాస్పిటల్లో రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కుట్ర బయట పడకుండా అయితే తన కుటుంబాన్ని సభ్యులను కిడ్నాప్ చేశారంటూ కూడా బాధితుడైతే ఆరోపించాడు. న్యాయం కోసం బీఆర్కే న్యూస్ ఛానల్ అయితే ఆశ్రయించాడు బాధితుడు నాగేశ్వరరావు. విజయవాడలోని స్వర హాస్పిటల్ అక్రమాలకు అరికట్టాలంటూ ఓ బాధితుడు బీఆర్కే న్యూస్ ఛానల్ అయితే ఆశ్రయించాడు. ముఖ్యంగానైతే డబ్బుల కాసు చూపి కిడ్నీలు కాజేస్తారంటూ కూడా స్వర హాస్పిటల్ యాజమాన్యం నుంచి అయితే తెలియజేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బు అందజేస్తారు. చెప్పండి సుబ్బు. ఈ విజయవాడలోని స్వర హాస్పిటల్ తనని మోసం చేసిందని నాగేశ్వర అన్న వ్యక్తి హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగాడు. తనకి 30 లక్షలు ఇస్తామని చెప్పి తన కిడ్నీ తీసుకున్నారని చెప్పేసి అతనైతే ఆరోపిస్తున్నాడు. అయితే కిడ్నీ తీసుకున్న తర్వాత తన డబ్బులు కూడా మోసం చేశారని కూడా చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అయితే అతను ఆందోళన చేస్తున్నాడు. ఈ విషయం పైన ఫిర్యాదు చేయడానికి వెళ్తే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎవరో స్పందించట్లేదని కూడా అతను వాపోతున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కిడ్నీ అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. ఎవరైనా కిడ్నీ దానం చేయాల్సి వస్తే వాళ్ళ రక్త సంబంధీకులకు మాత్రమే దానం చేయాల్సి ఉంటుంది. అది డబ్బులకి ఇచ్చి అమ్మిన వాళ్ళది కొన్న వాళ్ళది కూడా నేరం కింద పరిగణించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో స్వర హాస్పిటల్కి ఎటువంటి అనుమతులు లేకుండా కిడ్నీలు తీసుకుని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడంతో పాటు ఒక వ్యక్తికి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు ఆశ చూపి ఆ కిడ్నీ తీసుకుని డబ్బులు ఎగవేస్తాం అనేది కూడా ఒక దుర్మార్గమైన చర్య కింద మనం చెప్పుకోవచ్చు. నాగేశ్వర అనే అతను ఆర్థికంగా నష్టపోయి కిడ్నీ అమ్ముకునే దుస్థితికి చేరుకున్నప్పుడు ఆ వ్యక్తిని డబ్బులు ఇస్తామని చెప్పి ఆపరేషన్ అయిన తర్వాత కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఎగవేస్తాం వల్ల అతను పూర్తిగా నేను నాశనం అయిపోయాను, నా కుటుంబ నన్ను నా కుటుంబాన్ని కూడా మోసం చేశారని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. హాస్పిటల్ ఎదుట ఆందోళన చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసుల దగ్గరికి వెళ్ళిన పోలీసులు కేసు తీసుకోవట్లేదని బాధితుడు చెప్తున్నాడు. హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్కే న్యూస్ కి సమాచారం ఇచ్చి తనకు న్యాయం చేయాలని కోరుకుంటూ బీఆర్కే న్యూస్ వాళ్ళని సంప్రదించి అక్కడికి వెళ్ళి ఆ న్యూస్ కవర్ చేయడం జరిగింది. అయితే టోటల్ గా వీళ్ళు నాగేశ్వరరావు అనే వ్యక్తిని డబ్బు ఆశ చూపించి ఎక్కడో కొండపల్లిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ విజయవాడలో ఆపరేషన్ చేయించి ఆ కిడ్నీ వేరే వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేసి ఇదంతా కూడా చట్టరీత్యా ఇల్లీగల్, అదంటే చట్టరీత్యా నేరం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు తనకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాపోతున్నాడు. హాస్పిటల్ సిబ్బంది మాత్రం దీనిపైన స్పందించడానికి సిద్ధంగా లేరు. బీఆర్కే న్యూస్ హాస్పిటల్ సిబ్బందిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. అయితే వాళ్ళు మేము అందుబాటులో లేవు, గంట తర్వాత వస్తాం, 2 గంటల తర్వాత వస్తాం అని చెప్పి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే టోటల్ గా చూస్తే ఈ నాగేశ్వరరావు తీవ్రంగా నష్టపోయాడు. ఒక రకంగా ఆర్థికంగా నష్టపోయాడు, ఒక రకంగా హెల్త్ పరంగా కూడా నష్టపోయాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే అధికారులు దీనిపైన కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు ముందు రావట్లేదు. అయితే గతంలో ఏదో సుమోటోగా కేసు నమోదైందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. దాని మీద కూడా ఇతని మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టోటల్ గా నాగేశ్వరరావు తనకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాడు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. హిమవర్ష.
రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.